సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hello my dear friends, welcome to Suman Education TV. I am K. Ashok Chakravarti. English for all competitive exams. మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ప్రాపర్ నౌన్ని మనము ఫినిష్ చేసాం. ప్రాపర్ నౌన్ అయిన తర్వాత మనం ఒకసారి నేమ్స్ చూసుకున్నట్టయితే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. ప్రాపర్ నౌన్ని మనం చూసాము, నేను రూల్స్ చెప్పాను. ఇప్పుడు మనం కామన్ నౌన్ చూద్దాం. కామన్ నౌన్ ఏంటి? సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ 4 kinds. కామన్ నౌన్ మనకి 4 రకాలుగా ఉందన్నమాట. కామన్ నౌన్ ఒక్కటి మాత్రమే చాలా ఉంటుంది. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ నౌన్స్. మిగతా నౌన్స్ కూడా ఉంటాయి, బట్ కామన్ నౌన్స్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూడంగానే మీకు తెలిసిపోతుంది అనుకోండి. అండ్ 4 kinds ఆఫ్ నౌన్స్ అన్నాను. వాట్ ఆర్ దే? దేర్ నేమ్స్ ఆర్ మస్క్యులిన్ నౌన్, ఫెమినైన్ నౌన్, కామన్ నౌన్, న్యూటర్ నౌన్. సో ఈ 4 నౌన్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను ఏంటంటే, ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు మాట్లాడడం వస్తుంది అని నేను చెప్పను. దీస్ ఆర్ నాట్ ఫర్ స్పోకన్ ఇంగ్లీష్, దీస్ ఆర్ ఫర్ రిటన్ ఇంగ్లీష్. కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మాత్రమే ఇవన్నీ చూడాలి మీరు. వెన్ వీ డిస్కస్ దట్ స్పోకన్ ఇంగ్లీష్, ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను మీతో చెప్పానో అప్పుడు మాత్రం మనం ఇవన్నీ డిస్కస్ చేసుకోం. ఓకేనా? సో మస్క్యులిన్ నౌన్ అంటే ఏంటి, ఫెమినిన్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి? జస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్లో మీకు చెప్తాను చూడండి. మస్క్యులిన్ నౌన్ అంటే ఏంటి అంటే, ఇట్ ఇండికేట్స్ మేల్స్. మస్క్యులిన్ నౌన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, అన్ని మేల్స్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఎలా సార్ ఒకసారి చెప్పండి అంటే, మనం ఇప్పుడు బాయ్ అని రాశాను. నేను బాయ్ అని రాస్తే ఇది ఏం నౌను అన్నాను అనుకోండి, మీరు ఏం చెప్పాలి అంటే, దిస్ ఈజ్ అ మస్క్యులిన్ నౌన్ అనాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఈజీలీ కాల్ ఇట్ కామన్ నౌన్. ఏంటి యాక్చువల్గా ఇది కామన్ నౌన్ కదా మనం డిస్కస్ చేసుకుంటుంది. అందుకనే మీరు ఏమన్నా బాయ్ అంటే ఏంటి అంటే కామన్ నౌన్ అనొచ్చు. యూ నీడ్ నాట్ సే దట్ మస్క్యులిన్ నౌన్ ఇది అని చెప్పి అనాల్సిన అవసరం లేదు. యూ కెన్ కాల్ ఇట్ కామన్ నౌన్. మస్క్యులిన్ నౌన్లో ఇంకేమున్నాయి సార్ అన్నారనుకోండి, మ్యాన్ అని రాసాం. మ్యాన్ మస్క్యులిన్ నౌన్. అంకుల్ అని రాశాను, మస్క్యులిన్ నౌన్. బ్రదర్ అని రాశాను, మస్క్యులిన్ నౌన్, ఎట్సెట్రా 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 ఎట్సెట్రా. And you can guess very easily that we don't have a lot of words. మస్క్యులిన్ నౌనే కనుక మీకు కావాలి అనుకుంటే మనకు చాలా వర్డ్స్ ఉండవు, కొన్ని వర్డ్సే ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ మేల్స్ అంటే అందరూ మగవాళ్ళని ఏదైతే ఇండికేట్ చేస్తుందో అవన్నీ కూడా మనకు మస్క్యులిన్ నౌన్స్ అవుతాయి. నేను ఇప్పుడు టైగర్ అన్నాను. టైగర్, వాట్ ఈస్ దట్ టైగర్? టైగర్ అన్నది మస్క్యులిన్ నౌన్. మీకు తెలుసా, టైగర్ అంటే అది మేల్ అని అర్థం. మరి టైగ్రస్ అన్నామనుకోండి, టైగ్రస్ అంటే అది ఫీమేల్ అని. టైగ్రస్ ఎక్కడొస్తుంది సార్ చెప్పండి ఒకసారి అంటే, కింద ఉంది కదా ఫెమినిన్ నౌన్. మనకు మస్క్యులిన్ నౌన్ ఉంది, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ మేల్స్. వెన్ వీ హ్యావ్ సమ్ వర్డ్ ఫర్ మేల్స్, obviously we must have a word for females. ఫీమేల్స్ని కూడా ఇండికేట్ చేసే ఒక వర్డ్ ఉండాలి, ఒక నౌన్ ఉండాలి. ఆ నౌన్ ఏంటి అంటే ఫెమినిన్ నౌన్. ఇప్పుడు టైగర్ అన్నాము, టైగర్ అన్నది మస్క్యులిన్ నౌన్. టైగ్రస్ అన్నామనుకోండి, అది ఫెమినిన్ నౌన్ అవుతుంది. వెరీ ఈజీ. చూడండి, ఇప్పుడు ఐ విల్ రైట్ హియర్ ఫెమినిన్ నౌన్ అని రాశాను. సేమ్ ఒకవేళ చూసుకున్నట్టయితే, ఇట్ ఇండికేట్స్ ఫీమేల్స్. మేల్స్కి మనకి నౌన్ ఉందనుకోండి, మరి ఫీమేల్స్ కూడా అబ్జెక్షన్ ఉంటుంది వాళ్ళకి. వేర్ ఈజ్ ఆర్ నౌన్, మా నౌన్ ఏది అని. వాళ్ళకి ఫెమినిన్ నౌన్ ఉంది. బాయ్ అనేది మస్క్యులిన్ నౌన్ అనుకోండి, ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ వర్డ్ హియర్, గర్ల్ అనేది
ఫెమినిన్ నౌన్. మ్యాన్ ఉందనుకోండి, యు నో ఆల్రెడీ ఉమెన్. అంకల్ అని ఉందనుకోండి, ఓకే, ఆంటీ. ఓకే, మనం ఆంటీ అని రాస్తాం అనుకోండి. ఇప్పుడు స్టైల్గా ఆంట్ అంటున్నారు మీరు. ఆంట్ అన్న ఆంటీ అన్న రెండు ఒకటి. బ్రదర్, ఇక్కడ ఫెమినిన్ నౌన్ ఏంటి మై డియర్? సిస్టర్. ఓకే, ఇప్పుడు మనం బ్రదర్ని బ్రో అంటున్నారు, సిస్టర్ని సిస్ అంటారు. మీరు అలా అన్నా ఒకటే, ఇలా అన్నా ఒకటే. షార్ట్ చేసి చెప్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఐ షుడ్ రబ్ దిస్. మనము ఇక్కడ రబ్ చేస్తే క్లియర్గా రాసుకోవచ్చు అనుకోండి. ఓకే, ఫెమినిన్ నౌన్ ఇట్ ఇండికేట్స్ ఆల్ ఫీమేల్స్, మస్కులిన్ నౌన్ ఇండికేట్స్ మేల్స్. మరి కామన్ నౌన్ ఏంటి? కామన్ నౌన్ ఏంటి? కామన్ నౌన్ ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఏం రాస్తాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. మేల్స్కి ఫీమేల్స్కి యూజ్ అవుతుంది కామన్ నౌన్. ఎలా? సమ్ వర్డ్స్ ఆర్ దేర్, దే కెన్ బి యూజ్డ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సేమ్ వర్డ్ని యూ నీడ్ నాట్ చేంజ్ ద వర్డ్, యూ కాంట్ చేంజ్ ద వర్డ్. ఆ వర్డ్ని మీరు మేల్కి యూజ్ చేయొచ్చు, ఫీమేల్కి యూజ్ చేయొచ్చు. ఆ వర్డ్ నేను యూజ్ చేశాను అనుకోండి, మీరు చెప్పలేరు మేలా ఫీమేలా, మీరు చెప్పలేరు డెఫినెట్లీ. I'll rub this to write examples. It is used for males and females and rasanu. And see here, I'll write examples. నేనే చెప్తాను మీకు. ఒక వర్డ్ అన్నాను అనుకోండి, మీరు చెప్పలేరు డెఫినెట్గా మేలా ఫీమేలా. Someone has knocked at the door. ఎవరో డోర్ నాక్ చేశారు. I go and I see there. లోపల ఉన్న వాళ్ళు అడుగుతారు, who is there? నేను అంటాను ఏంటంటే మై కజిన్ అన్నాను. మై కజిన్. మీరు చెప్పండి మేలా ఫీమేలా? నేను మై కజిన్ అనే అన్నాను. అమ్మాయి వచ్చారా అబ్బాయి వచ్చారా మీకు తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కజిన్ అంటే ఒకటి ఉందేమో వర్డ్ అనుకుంటాం. ఎవరు వచ్చారు అన్నారనుకోండి, నేను అంటాను ఏంటంటే మై ఫ్రెండ్ అంటాను. మీరు చెప్పగలరా గర్లా బాయ్? యూ షుడ్ నాట్ సీ అవుట్ సైడ్. గర్లా బాయ్ మీరు చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి ఈ ఫ్రెండ్ అని కజిన్ అని చూడండి, ఇవి కామన్ నౌన్స్ అవుతాయి. ఏంటి టూ వర్డ్సే ఉన్నాయంటే టూ వర్డ్సే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మెనీ వర్డ్స్ ఆర్ దేర్. ఐ విల్ రైట్ హియర్ ఫ్రెండ్, ఓకే, కజిన్, ఓకే. ఇంకేమన్నా ఉన్నాయో చూడండి, రిలేటివ్, ఇంకా నైబర్, ఓకే. ఐ రైట్ హియర్ టెనెంట్. సార్ టెనెంట్ ఏంటి సార్? టెనెంట్ అంటే మన ఇంట్లో రెంట్కున్నోడు. ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి. నేను ఇప్పుడు బ్రదర్ అన్నాను అనుకోండి, మేల్ అని మీకు తెలిసిపోతుంది, మస్కులిన్ నౌన్. సిస్టర్ అన్నాను అనుకోండి, ఫెమినిన్ నౌన్ అని తెలిసిపోతుంది. బట్ ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి కామన్ నౌన్స్. మీరు కామన్ నౌన్ అనొచ్చు, బట్ దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్. కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, నైబర్ అన్నాం, టెనెంట్ అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఓనర్ అని రాశాను అనుకోండి, ఓనర్ అని రాశాను. ఇది మై డియర్ ఫ్రెండ్, ఇలాంటివన్నీ కూడా కామన్ నౌన్స్ అవుతాయి. సరే, ఐ విల్ రబ్ దిస్ టు రైట్ దిస్ మై డియర్. న్యూటర్ నౌన్ని చూద్దాం ఒకసారి. న్యూటర్ నౌన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ used for lifeless things and immovable things. It is used for lifeless things and immovable things. వాటికి లైఫ్ ఉండదు, అలాగే మూవబుల్ థింగ్స్ అనమాట. మనం ఎక్కడికైనా చేంజ్ చేయొచ్చు వాటిని.
సో ఇది ఒకవేళ క్లియర్గా ఉన్నట్టయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వర్డ్స్ రాశాను. ఏం వర్డ్స్ రాశాను అంటే మీటింగ్ అని నేను రాశాను. మీటింగ్కి ఏమైనా లైఫ్ ఉంటుందా చూడండి, మీటింగ్. అలాగే ఇమ్మూవబుల్ థింగ్, మనము కదిలించలేము. అలాగే లైఫ్లెస్ థింగ్, అలాగే మూవబుల్ థింగ్స్ అని కూడా వస్తాయి. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ థింగ్స్, అలాగే లైఫ్లెస్ థింగ్స్. ఇప్పుడు నేను ఒక ట్రీ అన్నాను అనుకోండి, ట్రీ మూవబుల్ ఇమ్మూవబుల్, అది మూవబుల్ ఉంటుంది ఇమ్మూవబుల్ ఉంటుంది. అండ్ చైర్, టేబుల్, వీటికైతే లైఫ్ ఉండదు కదా. దీస్ ఆర్ కాల్డ్ న్యూటర్ నౌన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, న్యూటర్ నౌన్స్ ఆర్ లైఫ్లెస్ థింగ్స్, మూవబుల్ ఆర్ ఇమూవబుల్ థింగ్స్. ఓకే, మనం కొన్నిసార్లు కదిలించలేనివి ఉంటాయి, కొన్నిసార్లు కదిలించేవి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ అబౌట్ కామన్ నౌన్. మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, 2 నౌన్స్ ఫినిష్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇన్ ద కమింగ్ సెషన్ మనము రిమైనింగ్ నౌన్స్ కూడా మనం ఫినిష్ చేస్తాం. కీప్ ఆన్ వాచింగ్ our channel and our classes. Thank you very much and have a nice time, have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.